పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో అభివృద్ధి పనులను పాడా పీడీ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ పరిశీలించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను తనిఖీ చేసిన ఆయన పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో డ్రైనేజ్ పునరుద్ధరణతో పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. అలాగే గ్రామ చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు పనులు 80% పూర్తయ్యాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. దుర్గాడ గ్రామానికి మన పిఠాపురం డెవలప్మెంట్ అధికారి గారు రావడం, విలేజ్ అంతా ఏదైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యని ఆయన కళ్ళారా చూడడం, దాన్ని ఆయనే ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఎంత డ్రైనేజీ సమస్య ఉందా అనేది ఆయన చూడడం జరిగింది. మెయిన్ దాన్ని ఆయన యాక్షన్ ప్లాన్లో పెట్టడం, ఒక 2-3 రోజుల్లో మేము టోటల్ విలేజ్కి కావాల్సినటువంటి డ్రైనేజీ అంతా కూడా ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ 1 ఇంచ్ డ్రైనే 3.5 కిలోమీటర్స్ అవసరం ఉంది ఇక్కడ. అదే కాకుండా 2 ఇంచెస్ డ్రైన్స్, మెయిన్ డ్రైన్స్ కూడా ఒక 4 కావాలి. ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లు మొన్న ఎన్ఆర్జీఎస్లో వేయలేకపోయాం, టైం సరిపోక. అవి కూడా ఇప్పుడు ఇందులో రిక్వైర్మెంట్ పెడతాం. సుమారు ఒక 86 రోడ్లు ఇంకా మాకు చిన్న రోడ్లు అవసరం ఉంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ జలజీవన్ మిషన్ది ఓ 50% కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంకా 50% ఏరియాకి మనం వాటర్ పైప్ లైన్ వేయాలి, సప్లై ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. దాంతోపాటు ఈ గ్రామంలో లేట్గా శాంక్షన్ అయినటువంటి ఈ మన బ్యూటిఫికేషన్ ఆఫ్ ఈ ట్యాంక్, దాన్ని కూడా ఇక్కడ మన పాడా పీడీ గారు సందర్శించారు. 80% కంప్లీట్ అయింది. ఈ గ్రామానికి ఒక దుర్గంధమైనటువంటి చెరువుని ఇప్పుడు అద్భుతంగా తయారు చేసి చూపించాం. అది చూసి నిజంగా గ్రామస్తులందరూ చాలా ఆనందంగా, అసలు ఎలా జరుగుతుందా అనుకున్నటువంటి చెరువుని అందంగా తయారు చేసి చూపించిన తర్వాత ఊర్లో ఆ చుట్టుపక్కల హౌసెస్ మధ్యలో ఉండడం వల్ల లేడీస్ అందరూ కూడా, మెయిన్ మహిళలకి ఆరోగ్యంగా ఉండడానికి అందమైన వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తున్నాం. అలాగే యువకులకి జిమ్ కూడా ఏర్పాటు చేస్తాం. చిల్డ్రన్ అందరికీ మన ఈ ఆడుకునే అక్కడ యాక్టివిటీస్ చేసుకోవడానికి కొన్ని అవి కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ చూశారు ఆయన, సుమారు కొన్ని 100 మంది అక్కడ కుర్రోళ్ళు అయితేనే, యువకులు అయితేనే, వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. ఇంకో 20% ఒక 1 మంత్లో టోటల్ కంప్లీట్ అవుద్ది. అప్పుడు మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాలి అని కళ్ళకు అంటూ ఉన్నాం. నిజంగా ఆయన వస్తే మాకు అదృష్టం అది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ పడిన ఓట్లలో 93.5%, అంటే టోటల్ నియోజకవర్గంలో ఉన్న హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన గ్రామం దుర్గాడ. అలాంటి ఈ గ్రామాన్ని ఆయన వచ్చి ఆ చెరువును ఓపెన్ చేస్తారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ తరపున. అలాగే నిజంగా ఈరోజు గ్రామం అంతా చాలా సంతోషం. ఎందుకంటే పీడీ గారు మధ్యాహ్నం కూడా ఇక్కడే తిరగడం జరిగింది. డంపింగ్ యార్డ్ చూడడం, ఒక బీసీ ఏరియాని సందర్శించడం, ఇలా ఓసీ కాలనీలన్నీ చూడడం, ఇంకా టైం సరిపోక మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు మేము లేబర్ ఏరియా అంతా కూడా, ఎస్సీ ఎస్టీ ఏరియా మొత్తం, వేవర్స్ ఏరియా అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. నిజంగా మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రావడం వల్లే ఈరోజు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఎన్ఆర్జీఎస్లో మొత్తం టోటల్గా మండలంలోనే హైయెస్ట్ వర్క్లు చేసింది దుర్గాడలో చేసాం. 2,71,00,000తో రోడ్లు ఏడిపించడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, నిజంగా అవి కూడా వేస్తుంటే ఈరోజు అసలు రోడ్డు నీడే లేకుండా పోను. అయితే టైం సరిపోక ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం అయిపోవడం వల్ల ఈ కార్యక్రమాలు చేయలేకపోయాం. ఇప్పుడు వీరాంజీలో మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ప్రిపేర్ చేసాం. ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి మన పాడా పీడీ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఒక 1 వీక్లో టోటల్ ఎస్టిమేషన్లు వేసి మీకు తెలియజేస్తానని ఆయన చెప్పడం జరిగింది. మీ సందర్భంగా ఈరోజు ఆయన వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఒక పాడా సంస్థను ఏర్పాటు చేసి గ్రామానికి ఈ పాడా పీడీ గారు తిరగడం, ఆయన ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుని డైరెక్ట్గా మన సార్కి చెప్పడం నిజంగా మాకు చాలా, ఎందుకంటే ఈ సమస్యలు చూడడానికి రావడమే గొప్ప. అంటే ఈ డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి ఆయన నోటితో చూసి ఫోటోల ద్వారా తెలియజేసి గ్రామాన్ని అభివృద్ధి చేయడం అంటే, రాబోయే 2 సంవత్సరాల్లో అసలు ప్రాథమిక అవసరాలైనటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, లైటింగ్ కానీ, ఈ 4 విషయాల్లో కూడా ప్రజలు ఎవరు కూడా ఎటువంటి
అడిగే అవసరం లేకుండా తీర్చాలనేదే మా యొక్క ఉద్దేశం, మన సార్ యొక్క లక్ష్యం. దానికి తగ్గట్టుగానే మేము అందరూ ఆయన ఆదర్శాలను పురుగుపుచ్చుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆయన పార్టీలో అంటే జనసేన పార్టీలో మీ కార్యకర్తగా పనిచేయడం నిజంగా మాకు అదృష్టంగా చాలా ధైర్యంగా భావిస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన యొక్క ఆరోగ్యం బాగుండాలని, ఆయన చేసుకున్నటువంటి సర్జరీ సక్సెస్ఫుల్గా 1 మంత్లోనే క్లియర్ అయ్యి, డాక్టర్లు 3 నెలలు అన్నారు కానీ మా అందరి ఆశీస్సులతో ఆయన 1 మంత్లో రికవర్ అయ్యి మళ్ళీ మా మధ్యకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై